మీ సంక్షేమ పథకాలు పెంచడానికి, మీ రిజర్వేషన్లను పెంచడానికి, ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మాట ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన చేస్తాం, కులగణన ఎక్స్రే లాంటిది అని. ఇది ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ. సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే కులగణనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను ద్రోహులుగా ప్రజలకు చెప్పండి. అలాంటి ద్రోహులకు తెలంగాణ సమాజంలో తావు ఇవ్వకండి. ప్రజల్ని మభ్య పెట్టడంలో కొంతమంది ఉంటారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరుద్యోగ యువకులు గుర్తురాలే, ఏ అశోక్ నగర్ చౌరస్తా వైపు మళ్ళీ చూడలే, ఎవడు దిల్సుఖ్ నగర్ల కోచింగ్ సెంటర్లు ఉన్నోళ్ళ గురించి ఆలోచన చేయలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లల్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోను చేసి వాళ్ళు అమరులైతే వాళ్ళ శవాల మీద ఈరోజు అధికారంలోకి ఆనాడు ఎక్కి 10 ఏళ్ళు మనల్ని తొక్కిండ్రు. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని వాళ్ళని బండకేసి కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే మళ్ళీ కుట్రలకు తెర లేపుతున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన విద్యార్థులదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీ ఉండాలి. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు. మనకు స్కిల్, శిక్షణ, నైపుణ్యం ఉన్నప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకున్నది. అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు. అందుకే 2028లో జరగబోయే ఒలింపిక్స్లో బంగారు పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచే తేవాలి, సాధించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే కాదు, మనకు బాక్సింగ్లో రాణించిన నిఖత్ జరీన్ని, క్రికెట్లో రాణించిన సిరాజ్కు ఈరోజు క్రీడలలో రాణించినందుకు వాళ్ళిద్దరికీ డిఎస్పి స్థాయి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని గౌరవించినాం. చదువులో రాణించడమే కాదు, క్రీడల్లో రాణించిన మీరు కోరిన ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ రేవంత్ అనగా నేను తీసుకుంటా. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనండి, క్రీడల్లో రాణించండి. దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటికి ప్లాట్ ఇచ్చినాం, నగదు బహుమానం ఇచ్చినాం. ఇవన్నీ కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు చదువులతో పాటు క్రీడల మీద సమయం కేటాయించండి, క్రీడల్లో రాణించండి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల్లో రాణించిన వాళ్లకు క్రీడలలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి మీ రేవంత్ అన్న ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. క్రీడల్లో కూడా మీరు రాణించాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇదే కాకుండా మీ గురుకులాలు, చాలామంది గురుకులాల పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు. మీకు భవంతులు ఉన్నాయా? చిన్న చిన్న పిట్టగుళ్ళల్లో ఉంటున్నారు. మీ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినరా? మీకు బిల్డింగులు ఉన్నాయా?